అడవిలో నీ శాపగ్రస్త పుస్తకం. బ్లాక్వుడ్ అడవికి వెళ్లే రహదారి చాలా సంవత్సరాల క్రితమే వదిలిపెట్టబడింది. పగిలిపోయిన రోడ్డు మీద చెట్ల వేర్లు పెరిగి దాన్ని పూర్తిగా కప్పేశాయి. ఆ అడవిలోకి వెళ్లిన వాళ్లు రాత్రివేళ చెట్ల మధ్య ఎవరైనా నిశ్శబ్దంగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుందని చెబుతారు. కాని 5 కాలేజ్ స్నేహితులు ఆ కథలను నమ్మలేదు. అర్జున్, మాయా, రవి, లీలా, కరణ్ వీళ్లందరూ ఒక చిన్న అడ్వెంచర్ కోసం ఆ అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుచున్నారు. వాళ్లు అడవిలో లోతుగా ఉన్న ఒక పాత కేబిన్ను వీకెండ్ కోసం అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఇంటర్నెట్ లేదు, ఫోన్ సిగ్నల్ లేదు, దగ్గరలో ఎవరో ఉండరు. హారర్ మూవీకి పర్ఫెక్ట్ లొకేషన్ అని రవి నవ్వుతూ అన్నాడు. అలా చెప్పొద్దు, నాకు ఇదే ఆల్రెడీ భయంగా ఉంది అని మాయా మెల్లగా చెప్పింది. సూర్యుడు అస్తమించే సమయానికి వాళ్ళు ఆ కేబిన్ దగ్గరకు చేరుకున్నారు. అది పాత చెట్ల మధ్య వంగిపోయినట్టుగా నిలిచింది. కిటికీలు పగిలిపోయాయి. తలుపు తెరిచిన వెంటనే పాత దుమ్ము వాసన వచ్చేసింది. లోపల పాత ఫర్నిచర్, చీమల జాలాలు, మసకబారిన గోడలు కనిపించాయి. కాని కొద్దిసేపటికి వాళ్లు అలవాటు పడిపోయారు. ఫైర్ ప్లేస్ వెలిగించారు, మ్యూజిక్ పెట్టుకున్నారు, నవ్వుతో మాట్లాడుకున్నారు. రాత్రి 10 గంటల కల్లా అడవి పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. గాలి కూడా లేదు, జంతువుల శబ్దం కూడా లేదు. కేవలం చీకటి మాత్రమే. బేస్మెంట్ తలుపు. ఆ సమయంలో రవి ఫైర్వుడ్ కోసం వెతుకుతుండగా నేలపై ఒక చిన్న చెక్క తలుపు కనిపించింది. ఇది ఏమిటి అని అడిగాడు. అర్జున్ దగ్గరికి వచ్చి చూశాడు. బేస్మెంట్ అయ్యుంటుంది, తెరవాలా? రవి అడిగాడు. లీలా వెంటనే లేదు అంది. హారర్ మూవీస్ అన్నీ ఇలా మొదలవుతాయి. కాని చివరకు వాళ్లు ఆ తలుపు తెరిచారు. పాత మెట్లు కిందికి వెళ్లాయి. కింద గది చిన్నగా ఉంది. చుట్టూ పాత పెట్టెలు, పాడైపోయిన వస్తువులు ఉన్నాయి. అయితే మధ్యలో ఒక చిన్న టేబుల్ ఉంది. దానిమీద ఒక బట్టలో కప్పిన వస్తువు ఉంది. రవి ఆ బట్ట తీసేశాడు. అందులో ఒక పాత పుస్తకముంది. నల్ల తొలతో చేసిన ఆ పుస్తకంపై విచిత్రమైన గుర్తులు చెక్కబడి ఉన్నాయి. మాయి కొంచెం భయపడ్డింది. ఇది చూస్తే బాగోలేదు. పుస్తకం లోపల ఉన్న చిత్రాలు మరింత భయంకరంగా ఉన్నాయి. వింత ప్రాణులు, కేకలు వేస్తున్న ముఖాలు, రక్తంతో చేసే పూజలు. అప్పుడే రవికి పుస్తకం మధ్యలో ఒక పాత టేప్ రికార్డర్ కనిపించింది. అతను ప్లే బటన్ నొక్కాడు. ఆ రికార్డింగ్ స్పీకర్లో ఒక వృద్ధుడి స్వరం వినిపించింది. నేను ప్రొఫెసర్ డేనియల్ వర్మ. ఎవరికైనా ఈ రికార్డింగ్ దొరికితే వెంటనే ఆ పుస్తకాన్ని నాశనం చెయ్యండి. వాళ్లు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఈ పుస్తకం ఒక పురాణమని నేను అనుకున్నాను, కాని ఇది నిజం. అతని స్వరం భయంతో వణికింది. ఈ పుస్తకంలోని మాటలు చదివితే మన ప్రపంచం మరియు చీకటి ప్రపంచం మధ్య తలుపు తెరుచుకుంటుంది. అచానక్ రికార్డింగ్లో పెద్ద శబ్దం వినిపించింది. అవి వెచ్చేస్తున్నాయి, చెట్లలో ఉన్నాయి. ఆ తర్వాత కేక్. అంతే, రికార్డింగ్ ముగిసింది. శాపం ప్రారంభం. రవి నవ్వుతూ అన్నాడు. ఒక లైన్ చదివితే ఏమవుతుంది? చదవొద్దు, లీలా అంది. కాని రవి అప్పటికే ఆ విచిత్రమైన మాటలు చదివేశాడు. అతను చివరి పదం చెప్పగానే కెబిన్ ఒక్కసారిగా కంపించింది. బయట గాలి గట్టిగా వీసింది. లైట్లు ఆరిపోయాయి. చీకటిలో ఒక స్వరం వినిపించింది. మీరు తలుపు తెరిచారు. అందరూ భయంతో నిలిచిపోయారు. అప్పుడే వాళ్లు గమనించారు, రవి కనిపించలేదు. రవి తిరిగి రావడం. వాళ్ళు పైకి పరిగెత్తారు. అప్పుడే తలుపు దగ్గర గట్టిగా కొట్టే శబ్దం వినిపించింది. అర్జున్, తలుపు తీయి. అది రవి స్వరం. తలుపు తెరిచారు. రవి లోపలికి వచ్చాడు. కాని అతని కళ్ళు వింతగా ఉన్నాయి. ఆ నవ్వు మాత్రం రవి నవ్వు కాదు. ధన్యవాదాలు. అతని నోటొక భయంకరమైన స్వరం వచ్చింది. మమ్మల్ని విడుదల చేసినందుకు. దెయ్యం ప్రవేశం. రవి శరీరం ఒక్కసారిగా వంకరగా మారింది. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి.
మాయ కేక వేసింది. ఇది రవి కాదు. అతను ఒక్కసారిగా వాళ్లపై దాడి చేశాడు. కరణ్ కుర్చీతో కొట్టాడు. కాని రవికి ఏమీ కాలేదు. అతను నవ్వుతూ అన్నాడు, చనిపోయిన వాడిని మీరు చంపలేరు. పుస్తక రహస్యం. వాళ్ళు పైగదిలో దాక్కున్నారు. లీలా పుస్తకం తిప్పతూ చూసింది. దాన్ని ఆపడానికి ఒక మార్గముంది. అర్జున్ టేప్ రికార్డర్ మళ్లీ విన్నాడు. ప్రొఫెసర్ స్వరం వినిపించింది. ఆత్మలను ఆపాలంటే పుస్తకాన్ని కాల్చాలి. పిలిచిన వ్యక్తి రక్తం పుస్తకంపై పడాలి. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. అంటే రవి. చివరి పోరాటం. అప్పుడే తలుపు పగిలిపోయింది. ఎఫ్ఆర్ రవి లోపలికి వచ్చాడు. ఎంపియర్ అర్జున్ పుస్తకం పట్టుకుని కిందికి పరుగెత్తాడు. ఫైర్ ప్లేస్లో మంటలు వెలిగించుకున్నారు. అర్జున్ తన చేతిని కోసుకుని రక్తం పుస్తకంపై పడేలా చేశాడు. ఆ తర్వాత పుస్తకాన్ని మంటల్లోకి విసిరేశాడు. శాపం ముగింపు. పుస్తకం మంటల్లో పడగానే భయంకరమైన అరుపులు వినిపించాయి. అరులేస రవి శరీరం కంపించింది. నల్ల నీడలు అతని శరీరం నుంచి బయటకు వచ్చాయి. నో ఓ ఓ అని అరుస్తూ అవి మంటల్లో కలిసిపోయాయి. కొన్ని క్షణాల తర్వాత అందరూ తీరా కామాలా నిశ్శబ్దమయ్యాయి. ఆ పుస్తకం బూడిదగా మారిపోయింది. ఆ తర్వాత ఉదయం కాంతి కేబిన్ లోపలికి వచ్చింది. ఆ రోజు తర్వాత చివరి మాట. ఆ రోజు తర్వాత వాళ్ళు నిజం ఎవరికీ చెప్పలేదు. కాని కొన్ని రాత్రులు గాలి చెట్ల మధ్య అప్పుపుంటే ఇంకా ఎవరో నిశ్శబ్దంగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. ఎవరూ మరోసారి తలుపు తెరవడానికి ఎదురు చూస్తూ. ఆ తర్వాత ఆది కయ్యాల ధైర్యపడుతుంది.